అయితే నేను మీకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆ ఆదరణకర్త మీ మీదికి వస్తాడు, మీ లోపలికి వస్తాడు. కనుక ఆయన పాపముల గురించి, తీర్పుల గురించి, నీతిని గురించి మిమ్మల్ని ఒప్పింపజేస్తాడని రాయపడి. అంతేనే కదా, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు అట్లనే ఉంటుంది, మన మనసాక్షి ఏమంటుంది మనలను, మరి ఇది చేయద్దు, ఇది చేయాలి, ఇది మంచిది కాదు, ఇది మంచిది అని మనలోనే ఉండి మనకు ఆయన బోధిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ. అందుకనే యేసు ప్రభువు అన్ని ఎందుకు చెప్పలేదంటే, ఒక్కసారి మనం మంచోళ్ళం కావని ఆయనకు తెలుసు. మనం ఒక్కసారే మారిపోము, ఒక్కసారే మంచోళ్ళం కాలేదు. ఎందుకంటే ఇది మానవుడు విరుక్కపోయినాడు అన్నమాట. మానవుడు ఈ శరీరము మధ్య, ఆత్మ మధ్య ఇరుక్కపోయినాడు. శరీరం లేకపోతే ప్రాణం లేదు, ప్రాణం లేకపోతే మాట్లాడాలి కదా. శరీరం లేకపోతే ప్రాణం లేదు, ప్రాణం లేకపోతే మాట్లాడలేదు. మాట్లాడకపోతే ఆ మాట మాట్లాడేవాడు ఆత్ముడే. ఈ శరీరంలోనికి ప్రాణం ఎలాగో రక్తం మనలో ఉన్నదో, ఆ రక్తంలో నుండి మళ్ళా ఆత్ముడు ఏం చేస్తాడు, మనలో నుండి మాట్లాడుతాడు. అది దైవజనుల ద్వారా కావచ్చు, మన చిన్న పిల్లల ద్వారా కావచ్చు, మన భార్య భర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ, మన సంఘములో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ దేవుడు ఉన్నాడు అనే రుజువు ఏంటంటే, మనం మాట్లాడుతున్నామంటే ఆయన ఉన్నాడు. మనం మాట్లాడలేకపోతే ఆయనను మనం తెలుసుకోలేదు. అందుకనే యాకోబు జీవితంలో కూడా తాను తల్లి చెప్పినట్టు విన్నాడు. అదొక మాట జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థన చేసుకుని కొన్ని క్షణాలు ఎక్కువ సమయం మనం తీసుకున్నాయి. 32వ అధ్యాయం ఆదికాండం 22 నుండి 32 వరకు అందరం కలిసి చదువుతాం. చాలా జాగ్రత్తగా ఉంటుంది. అందరం కలిసి చదువుదాం. జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. 22వ అధ్యాయం, ఆ 32వ అధ్యాయం 22 వచనం నుండి 32 వరకు చదువుకున్నా. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను అప్పుడు ఆయన దేవుడితో మనుషులు గెలిచి కనుక పేరు దయచేసి అందుకని ఆ పేరు చెప్పుకొని చెప్పి అందుచేత ఆయన నేటి వరకు చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు ఒకసారి ఆరాధించబడుతున్న ఒకసారి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. స్కూల్ లాంటి వారిని చేసి మాటలు నోటి నుంచి మా అందరి హృదయాల్లోనూ, అందరి మనసులోను, అందరి తలంపులోను, అందరి ఆలోచనలోను మీరు స్పందించి
మీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఆత్మ నడిపించే చెడులు విడిచిపెట్టి మనిషిని పట్టుకొని ఆయన యాకోబు జీవితం మరి ఆయన మార్చబడ్డది. మా జీవితాలు కూడా క్రీస్తులో మార్చబడి క్రీస్తులు ధరించుకోవాలి. వెనకాకి ఏ జీవితం ఆమెకు దయచేసి నిలబడిన వారిని బయటపడాలి. మట్టి వారిని ఆయన ఒక్కసారి ఈ సలివి వారికి అందరికీ ఆత్మ నడిపి సాయం దయచేయండి. అందరితో మాట్లాడుతున్నాను తెలిసిన నాకు అందరికీ వేరు కలిగించండి. బయటపడింది క్రీస్తు చేసుకున్న స్తోత్రం గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచిది. మనం చదువుకున్న ఈ భాగం మనం ఎన్నోసార్లు విన్న వాక్యం. సహజంగా యాకోబు జీవితంలో ఒక మలుపు. యాకోబు జీవితంలో ఒక మలుపు. ఆయన మొదటి మలుపులో తల్లి తండ్రి కలిసి మేనమామ ఎద్దుకు పంటారు. మేనమామ యుద్ధకు వెళితే అక్కడ ఆయనకు 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు రాహేలు వరకే ఆయన సేవ చేసి భార్యలను సంపాదించుకున్నారు. కనుక అప్పుడు ఆయన ఎన్నోసార్లు తన మామ లాభాన్ని మోసం చేసినప్పటికీ ఆయన దేవుడు విజయం దయచేసి అనేక ఎరుకుల నుండి తప్పించాడు. ఆయన మొదట తన భార్యలను పిలుచుకొని అడిగాడు, నిన్న మొదట ఉన్నట్టు మీ తండ్రి యొక్క ముఖము మీ అన్నదమ్ముల ముఖము ఇప్పుడు కనబడతలేదని ఇద్దరు భార్యల యొక్క దాసీలైన వాళ్ళను కూడా కూర్చుండబెట్టుకొని మాట్లాడినప్పుడు భార్య భర్తలు వాళ్ళ యొక్క సంభాషణ మరి సహజంగా మన కుటుంబాల్లో తెలిసింది. కానీ అక్కడ సత్యమేదో న్యాయమేదో మరి ఆ భార్యలు రాహేలు కానీ లేయ కానీ రాహేలు కానీ వాళ్ళు తండ్రిని చూశారు. ఇప్పుడు మన కుటుంబంలో మన పిల్లలను మనం చూస్తుంటారు, మన తల్లిని చూస్తుంటారు. తల్లి చేసేది పిల్లలు తెలుసు, తల్లి చేసేది పిల్లలు తెలుసు, దాసి ఏది ఉండదు. అలాగే ఆయన జీవితంలో ఒకట ఆయన యాకోబు భార్యను కలిసి మాట్లాడి ప్రయాణమయ్యారు. మార్గంలో లాభాలు కలుసుకున్నాడు. దేవుడు లాభాలను గద్దించాడు. లాభాలను నీవు మంచి కానీ చెడు కానీ యాకోబుతో చెప్పొద్దన్నాడు అని చెప్పినప్పుడు ఆ లాభాలు నోరు మూయబడ్డాయి. కనుక ఇప్పుడు యాకోబు కుటుంబంలో భార్య భర్తల మధ్య ఐక్యత, భర్త భార్యల మధ్య ఐక్యత ఉన్నది. నలుగురుగా ఉన్నప్పటికీ అతని ఒక్కరి మాటకు వాళ్ళు లోబడ్డారు. కనుక చాలా ఆస్తిపరుడు, చాలా గొర్రెలు గొడ్లు దాసదాసీలు కలిగి ప్రయాణమైతూ తన దేశమునకు వెళ్ళమని దేవుడు చెప్పినప్పుడు యాకోబు వెళ్తుంటే ఆ యాకోబుకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంటే, ఇంత దేవుడు నన్ను కాపాడుతుంది, నేను నా అన్నను మోసం చేసి నేను ఏం సంపాదించుకున్నాను, నా తండ్రిని మోసం చేసి నేను ఏం సంపాదించుకున్నాను. ఏం చేశాడు? ఏసావు యొక్క జ్యేష్ఠత్వాన్ని మోసంతోనే తీసుకున్నాడు. ఒక పూట భోజనం కొరకు జ్యేష్ఠత్వం హక్కును ఏసావు విడిచిపెట్టాడు. రెండవది, జ్యేష్ఠత్వ హక్కు ఏది? ఆయన ఏసావుకు రావాల్సిన ఆశీర్వాదం కూడా యాకోబు తల్లి ప్రేరేపణ వలన ఏం జరిగింది? ఆయన ఆశీర్వాదం పొందాడు. కానీ పొందినట్లు అక్కడ ఎక్కడా మనకు కనపడదు. ఎందుకంటే మోసంతో పొందుకున్నది అది మన మంచిది కాదని దాని అర్థం. యాకోబుకు అప్పుడు అర్థమైంది. ఎప్పుడు నా తల్లి చెప్పినప్పుడు నేను వినకుండా పంచుకుంటుకోను, ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు, ఇన్ని ఇరుకులు, ఇన్ని
మరి కఠినమైన పరీక్షల గుండా వెళ్ళవలసి వచ్చి ఇక ఈ జీవితం నాకు వద్దు, ఈ మోసం జీవితం నాకు వద్దు అని యాకోబు ఒకటి నిర్ణయించుకున్నాడు. భార్యలకు తెలియదు, కానీ యాకోబు ఒక్కరికి మాత్రమే తెలుసు. అందుకనే సహజంగా చూసినట్లయితే భర్తల భార్యల మధ్య సైక్యత ఉన్నది, కానీ భర్త చేసింది ఏదో భార్యకు తెలియదు కదా. అయినా వాళ్ళందరినీ ఏం చేశాడు, పంపించేశాడు. తానొక్కడే చేసిన పాపానికి ఆయన దేవుని సన్నిధి పోరాడుతున్నాడు. ఆయన అందరినీ పంపించేశాడు. ఆయన ఒక్కడే ఆ రాత్రి మోకాళ్ళ మీద నుండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు ఒక నరుడు దేవుడితో పోరాడుతున్నట్లు ఆయన ఏం చేశాడు, దేవుడా నువ్వు ఇక్కడనే ఉన్నావు, ఎక్కడనో లేవని ఆయన నమ్మాడు. అలాగే దేవుడా ఈ మోసకరమైన జీవితం నాకు వద్దు, ఈ మోసగాడు అనే పేరు నాకు వద్దు, ఈ పేరు నుండి నాకు విడుదల దయచేయమని దేవుడు ఉన్నాడు అని నమ్మి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. జవాబు వచ్చేదాకా దేవుడు ఎన్నోసార్లు యాకోబుతో మాట్లాడాడు, కానీ ఆశీర్వదించాడు, కానీ ఆయన ప్రమాణం చేసి దేవుని దగ్గర మొక్కులు వెళ్ళాడు. తిరిగి వస్తుండగా మాత్రం అక్కడ మోసపోయినాక అర్థమైంది, నేను నా తండ్రిని అన్నను మోసం చేశాను కదా, నాకు అదే మోసం జరిగింది, ఇంకా నా కొడుకులకు మోసం జరగద్దు, నా కుటుంబానికి మోసం జరగద్దు అని ఆయన ఏం చేశాడు, ఒక్కడే నిలిచి దేవుని సన్నిధిలో పోరాడుతూ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. చేసినప్పుడు దేవుడు ఏం చేశాడట, యాకోబును ఇప్పుడు సహజంగా చూస్తాం కదా, సహజంగా కుటుంబాల మధ్య భార్య కంటే భర్త తెలివిపరుడై ఉండవచ్చు, భర్త కంటే భార్య తెలివిపరురాలై ఉండవచ్చు. కానీ ఎక్కువ మాట్లాడితే విస్తరించి మాట్లాడటం వల్ల ఏం కలుగుతుంది, దోషం. విస్తరించి మాట్లాడితే ఏం కలుగుతుంది, దోషం కలుగుతుంది. అందుకనే కోర్టులు జడ్జి ఉంటాడ ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి, వకీలు ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి, ముద్దాయి ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి, అంతకంటే ఎక్కువ మాట్లాడడానికి వీలు లేదు. కానీ యాకోబు దేవుని విడిచిపెట్టలేదు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానాను వాడు పెడతా, నా తల్లి దగ్గరికి వెళ్తా, లేకుంటే నేను నన్ను ఇక్కడనే చంపేయి, ఈ మోస జీవితం నాకు అద్దు, ఈ మోసకరమైన జీవితం నాకు అద్దు అని దేవుడితో పెరుగులాడుతూ ఉంటున్నప్పుడు దేవుడు ఏం చేశాడు, కూడా పూజి నరం మీద ఏం చేశాడు, కొట్టాడు. కొట్టినప్పుడు ఇప్పుడు మాట వస్తుందా, కొట్టిన తర్వాత ఇంకెక్కువ భారతం చేయాలి కదా, ఏం కలుగుతుంది, ఇప్పుడు మన శరీరానికి దెబ్బ కలిగితే ప్రాణం ఇలా కొట్టుకుంటుంది. అలాగే యాకోబుకు ఇక మాటలు రాదు. కానీ అయినా నువ్వు అతడు ఏమంటున్నాడు, దేవుడు అడిగాడు, అసలు నీ పేరేంటి అని అడిగాడు. దేవుడికి తెలియదు ఆయన పేరు, యాకోబు అని తెలియదు, తెలుసు. కానీ ఎందుకు అడుగుతున్నాడు, ఒకసారి అబద్ధం ఆడాడు కదా తల్లి దగ్గర, ఇస్సాకు దగ్గర ఏమన్నాడు, నీ పెద్ద కుమారుడు నేను ఏసావును నేనే, యెహోవా మరి కరుణించి ఆయన నా ముందరికి ఆ యొక్క దుప్పుని తీసుకొచ్చాడు, దాన్ని బయట తీసుకుని వచ్చిన తిని ఆశీర్వదించి మరి ఏం చేశాడు, అబద్ధం ఆడాడు. ఆ ఒక్క అబద్ధము కొరకు ఎన్ని కష్టాలు పడవలసి వచ్చింది కాదు తన జీవితంలో. ఇప్పుడు ఇస్సాకు భార్య అయిన రిబ్కా అసలు దేవుడు చెప్పాడు, పెద్దవాడు దాసుడు అవుతాడని దేవుడు చెప్పాడు. ఆ పని దేవుడిది, కానీ ఏం చేసింది ఈమె, పెద్ద కొడుకు తల్లిపాటి అయిపోయింది, చిన్న కొడుకు తల్లిపాటి అయిపోయింది.
కుటుంబాలలో విచ్ఛిన్నం రావడానికి గల కారణాలేంటి దేవుడు బయలుపరుస్తాడు. కానీ ఆయన కొన్నిటిని ఆయన చెప్పినట్టే ఉంచాలి. ఆయన మాటకి లోబడకపోవటం వలన ఇప్పుడు రిబకా చనిపోయిన కానీ యాకోబు రాలే. యాకోబును బహుగా ప్రేమించింది రిబకా. బహుగా అంటే బహుగా ప్రేమించింది. కానీ రిబకా చనిపోతే రాలేదు. కానీ యాకోబు జీవితం మార్చుకోవడానికి అతడు ప్రయత్నం చేసినప్పుడు దేవుడు నువ్వు ఉరుకుతున్నావు బిడ్డ అని ఆయన ఏం చేశాడు? తొడ మీద కొట్టేశాడు. నరం పట్టుకుంటాడు, తిన్నాడు పట్టాడు. ఇక ఆకా నుంచి ఆయన ఏం చేసిండు? కుంటుకుంటా నడుచుకుంటూ మొదలుపెట్టింది. ఇప్పుడు సేమ్ నాలెక్క. ఇప్పుడు 2010 ఆయన మరి యాక్సిడెంట్ అయితే చనిపోయేటోళ్ళు ఇప్పుడు తీసే 14 ఏళ్ళు అయిపో కదా. కానీ దేవుడు కృప చూపి మెల్లమెల్లగా దేవుడితో నడవడానికి నాకు కృప చూపాడు. అలాగే యాకోబు ఇక ఉడుకురికి మాట్లాడకుండా, ఉడుకురికి ఏది చేయకుండా, తొందరపడకుండా ఆ దెబ్బను బట్టి, ఆ కుంటుదను బట్టి ఆలోచనలో పడ్డాడు. ఏది కూడా అతృప్తపడి పని చేయదు, ఏది కూడా అతృప్తపడి మాట్లాడదు, ఏది కూడా తొందరపడి ఏ పని చేయకూడదు. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకున్న తర్వాత ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. అందుకనే ఇక్కడ మనం చూస్తున్నాం 25వ వచనంలో ఒక మాటను చూడండి. తాను అతన్ని గెలవకుండా చూసి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెరుగులాడటం వలన యాకోబు తొడగూడవలసిను. ఆయన తెల్లవారుతున్నది కనుక నన్ను కోరియమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను కోరియనని. ఎంత పట్టుదల ప్రార్థన! మన విశ్వాస జీవితంలో ఎట్లుండాలి? పట్టుదల అనేది ఉండాలి. పట్టుదల ఉండాలంటే మనసు ఏకాగ్రత కావాలి. పాత నిబంధనలో కూడా దేవుడు చెప్పాడు ధర్మశాస్త్రం. అన్నింటికంటే ముఖ్యముగా నీ మనసును జాగ్రత్తగా కాపాడు. మనసు అనేది ఎప్పుడు అడియాసలు కలిగి తిరుగుతూ ఉంటాయి. దాన్ని ఏం చేయాలి? కట్టేయాలి. కట్టేయకపోతే ఏం జరుగుతుంది? అనార్థాలు జరుగుతాయి. అందుకని యేసు ప్రభు ఏమన్నాడు? 16వ అధ్యాయం యోహాను సువార్తలో, నేను మీతో చెప్పవలసినవి అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపరు. ఆయన అన్ని పొలాలు చెప్తే మనం సహించాం. ఇప్పుడు 70 మంది 12 మంది కాక 70 మంది శిష్యులు యేసు ప్రభువుకు అయ్యారు. 70 మంది యేసు ప్రభువుకు శిష్యులు అయినప్పుడు ఆ 70 మందితో యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమని? మీరు నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే తప్ప మీరు జీవము గలవారు కాలేరు. అరే యేసు ప్రభు ఇట్లా అంటాడు. ఆయన శరీరంతో ఎలాగ తినగలరు? మనిషి ఎలాగ తినగలరు? వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. మనం పాత నిబంధనలో కూడా చూస్తాం. మోసతో 70 మంది పెద్దలు వెళ్ళి ఆ దేవుడిని చూసి ఆయనను మహిమపరిచారు. కానీ తర్వాత ఆ 70 మంది మళ్ళీ కనబడరు. ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా 70 మంది శిష్యులు యేసు ప్రభువుకు అయ్యారు. అయిన తర్వాత ఆయన ఒక్క మాట చెప్పిన తర్వాత అందరూ అభ్యంతరపడ్డారు. కానీ 12 మంది మాత్రం మిగిలి ఉన్నారు. అప్పుడు 12 మందితో ప్రభు అన్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అని పేతురు శిష్యులు అందంగా అడిగితే, అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా నీవే దేవుని పరిశుద్ధుడవు, నిత్య జీవము గల మాటలు గల దేవుడు అని మేము ఎరిగినము నమ్మినము అన్నాడు. అంటే నేను మిమ్మల్ని ఏర్పరచుకోలేదా అని ఆయన చెప్తారు. అంటే దేవుడు ఏర్పరచుకుంటే మనం ఏమవుతాము? కదలం.
కదలకుండా దేవుడు మనలను కాపాడుతాడన్నమాట, పట్టుకుంటాడన్నమాట. ఈయన సంచరుడై తల్లిదండ్రుల మాటకు లోబడట వలన అనేక అనర్థాలకు దారితీసింది. కనుక ఆయన ఆ యొక్క మోసకరమైన జీవితం నాకు అడ్డు అని ఎప్పుడైతే అనుకున్నాడో, దేవునితో ప్రార్థన చేశాడో, అప్పుడు దేవుని ముందుగా సవాల్ చేశాడు. ఏమని, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే ఆశీర్వదించు, లేకుండా నన్ను తీసుకో. దేవుడు తీసుకున్నాడా? ఆయన టైం ఇచ్చిన ఆయన తీసుకోలేడు. కనుక దేవుడు ఏం చేశాడు? పెట్టాడు. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, ఎక్కువ మాట్లాడుతున్నావు. మనం కూడా కొన్నిసార్లు స్తుతించాలి కానీ ఎక్కువగా ఆయన సన్నిధిలో మరి గడపాలి కానీ విస్తరించి ఆయన శోధించే ప్రార్థన మనం చేయాలి. ఎప్పుడుగా దేవుణ్ణి శోధిస్తే ఏమవుతుంది? ఆయన కోపం వస్తుంది. శోధిస్తే కోపం వస్తుంది. శోధించు అన్నాడు, నాకు ఇచ్చి శోధించు అన్నాడు. ఇవ్వకుండా శోధిస్తే దేవుని కోపం వస్తుంది. కనుక ప్రతిదానికి సెరుకు. ఈయన సెరుకుతోనే వెళ్ళాడు. నీవు నాకు తింటకు ఆహారం ధరించుకుంటూ వస్త్రం ఇచ్చిన ఏడల నీవు నాకు దేవుడు ఉంటావు, నేను సంపాదించుకున్న సంపాదనలో 10వ వంతు నీకు ఇస్తాను, మందిరం కట్టిస్తానని మొక్కుకొని వెళ్ళాడు. కానీ ఆయన జీవితంలో అన్ని మోసాలు బలాలు జరగడం వల్ల ఈనాడు కూడా యేసుక్రీస్తును విశ్వసించిన మనం కూడా ఎందుకు మోసపోతున్నాం? ప్రశ్న. విశ్వాసమై ఉండి కూడా, ఆత్మ నడిపింపు అయిన ఉండి కూడా ఆత్మ నడిపింపు లేకుండా మోసపోతున్నాం. అందుకని వాక్యంలో ఏమున్నదంటే, తెస్సలోనికీయుల రాసిన సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టున్నాను. మేలైనది యోగ్యమైనది చేయమని. కానీ ఏది యోగ్యమో ఏది యోగ్యము కాదో అది తెలుసుకోకుండానే చేస్తే ఏమవుతుంది? అది పాపం అవుతుంది. కనుక దేవుడు కరుణా సంపన్నుడు కనుక కొడతాడు కానీ చంపడు. దేవుడు మోసేను చంపలే. మోసేను దేవుడు కానాను దేశంలో అడుగుపెట్టలేదు. ఎంత గొప్ప పరీక్ష! 40 ఏళ్ళు నడిపించిన మోసేను భక్తుల క్రమములో ధర్మశాస్త్రం తెచ్చిన ప్రవీణుడు, దేవుని జ్ఞానము పొందినవాడు, దేవునిగా ఎంచబడినవాడు. ఆయన కానాను దేశంలో అడుగుపెట్టాడు. క్రీస్తునందున్న మనం ఒక్కవేళ దేవుడు కరుణా సంపన్నుడే, కానీ యాకోబు వలె మన జీవితాలను ఎప్పటికప్పుడు ఏ దినానికి ఆ దినము దిద్దుకోవాలి. యోహాను పత్రికలో ఎందుకొరకు ఆ మాటలు రాశాడు? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ కొరకే రాశాడు. దేవుణ్ణి నమ్మని వాళ్ళ కొరకు రాయలే. ఎట్లా వీళ్ళు పడిపోతారు, ఎట్లా వీళ్ళు తప్పిపోతారు, గొర్రె ఎట్లా తప్పిపోతుంది, ఆవిరి కాడ సరిగా లేకపోతే ఒకవేళ మరిచిపోతే ఏమవుతుంది? గొర్రె తప్పిపోతుంది. కనుక గొర్రె లాంటి వారమైన మనం తప్పిపోదామని తెలిసి మొదలే కనుక ఆయన చెప్తున్నాడు, పడిపోకుండా నిలిచి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. నేను ఏమై ఉన్నానో ప్రభువైన యేసుక్రీస్తు నందు ఆయన చిత్త ప్రకారమై ఉన్నాను. నేనేం చేయనది రాముడు పౌరు, నా ధర్మశాస్త్రంలో ఒక నియమం ఉన్నది, శరీరంలో కూడా ఒక నియమం ఉన్నది. ఏమి నియమము? శరీరం అనే పాప నియమము. ఈ పాప నియమములో ఉన్నంతసేపు తప్పిపోవడానికి ఆస్కారం ఉన్నది. ఈ యొక్క తప్పిపోయే జీవితాన్ని దిద్దుకొనడానికి అవకాశం దేవుడు ఇచ్చారు.
శిలువ మీద దొంగకు అవకాశం ఇచ్చినట్టు దేవుని యందు క్రీస్తున్న బిడ్డలకు ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చారు. కానీ తప్పిపోవాలని ఏది చేయకూడదు, బుద్ధిపూర్వకంగా ఏది చేయకూడదు. అనుకోకుండా చేసినప్పుడు, అనుకోకుండా మాట్లాడినప్పుడు సారి చెప్పి క్షమించమని చెప్పి అడగడం లేక దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఒప్పుకోవడం. పరిశుద్ధ గ్రంథం అంతా రాసినది అన్యుల కొరకు కాదు, మనుషుల కొరకు కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసుల కొరకు. ఎందుకంటే పౌలు చెప్తాడు ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకోండి అని. మనం ప్రియులైన పిల్లలు, దేవునికి ప్రియమైన పిల్లలం. యేసుక్రీస్తు నా ప్రియ కుమారుడని యేసుక్రీస్తును ఎట్లా దేవుడు అన్నాడు, అలాగే దేవుడు అంటున్నాడు. మనం ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకోండి. అయితే ఆయన మనలను ప్రేమించి మనలను పరిమళ వాసనగా ఉంటున్న కొరకు ఆయన తను తాను మన కొరకు అర్పణగాను బలిగాను అర్పించుకోండి. మనం ఎట్లా కావాలంటే ఆ సువాసన గల వారం కావాలి, పరిమళ వాసన గల మాటలు మాట్లాడాలి. సువాసన మాటలే మాట్లాడాలి కానీ వాసన వచ్చే మాటలు మాట్లాడాలి, తప్పిపోయే మాటలు మాట్లాడాలి, దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడాలి. అందుకని యాకోబు జీవితం ఇక్కడ తిరిగినప్పుడు దేవుడి వైపు ఎప్పుడైతే తిరిగాడో దేవుడు ఏం చేశాడు, ఒక్క దెబ్బ కొట్టాడు. ఎక్కడ కొట్టాడు? తుంచి నరం మీద కొట్టాడు. యాకోబుకు మరొక పేరు, మగసిరి గల వాడవై దేవునితో పోరాడి గెలుచుకుంది. చూసావు, ఒక మానవుడు మగసిరి గలవాడు అంటే దేవునితో నీవు నన్ను ఆశీర్వదించు, లేకుంటే చంపే. దేవుడు చంపే దేవుడు కాదు కనుక యాకోబుని ఏం చేశాడు, ఒక్క దెబ్బ పెట్టాడు, తుంటి నరం మీద పెట్టాడు. ఉడకలేడిగా చాలా ఉడికే గొర్రెలకు ఏమి జరుగుతాయి తెలుసా? కాళ్ళకు ఆ యొక్క కాపరి ఏం చెప్తాడు, బాగా ఉడికే గొర్రెకు కాళ్ళ యొక్క చిన్నగా దెబ్బెత్తాడు ఉడకకుండా. కారణం ఏంటి? అది ఉరికిపోతుంటే ఎప్పుడున్న గొర్రెలు ఉడుకుంటా వచ్చే గొర్రెలన్నీ వీటితో కలిసి వెళ్ళాలి కదా. విశ్వాసంలో కూడా దేవుని యందు సంపూర్ణ నిశ్చయత గలవారు కూడా ఏది కూడా ఉడికి ఏది మాట్లాడడానికి వీలు లేదు. దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. ఏం చెప్తారు? ఏదన్నా ఎవరన్నా ఏదన్నా చిన్నగా ఏదన్నా మాట దానికి దాన్ని పట్టుకొని వెళ్తారు. అది చాలా తప్పు, అది దేవునికి ఇష్టం లేదు. అందుకనే దేవుడు వాక్యంలో రాయించారు, సాటుగా దూషించుకోవాలి. నేను ఏం చేస్తాడట? సంహరిస్తాడట. సాటుగా ఎవరిని దూషించాలి? అసలు దేవుడి కోరికలో ఉండే ఎవరిని దూషించాలి, ఎవరిని కించపరచాలి. కనుక దేవుడు కోరుకునే విధంగా ఉండడానికి యాకోబు ఇష్టపడ్డాడు కనుక కష్టపడటానికి ఆయన ఇష్టపడ్డాడు. యాకోబు దేవునితో నడవడానికి ఇష్టపడ్డాడు. ఇక మోస జీవితం నాకద్దు, పాప జీవితం నాకద్దు, నేను నీతో నడవడానికి నేను రెడీ అని నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ ఈ యొక్క 7 దాటాను. ఆయన కొట్టినా కానీ ఆయన విడిచిపెట్టకుండా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మాట అంటున్నాడు చూడండి, 27 వచ్చింది. ఆయన నీ పేరేమని అడిగాగా అతడు యాకోబు అని చెప్పాను. చాలు. ఇప్పుడు ఎవరు అడిగారు ఈ మాట? దేవుడు అడిగిండు. యాకోబు అని దేవునికి తెలుసు, కానీ నీ పేరేందని మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకు నువ్వు ఇస్సాకుతో అబద్ధమాడినావు? లేదు, ఏశావును నీ పెద్ద కుమారుణ్ణి మాట సన్నమచ్చే మాట దొడ్డిగా చేసుకుని మాట్లాడు, కానీ స్వరాన్ని గుర్తుపెట్టిండు
ఇస్సాకు. స్వరము యాకోబే అని దుస్తులు మాత్రం పెయి మాత్రము ఏసావు కదా. మనం తప్పు చేసినప్పుడు అబద్ధం ఆడినప్పుడు ఏం చేస్తాం? కప్పించుకోవడానికి రకరకాల పద్ధతుల్లో మాటలు స్పందిస్తాం. కనుక ఈ మొదటి మానవుడిలో తప్పిపోయే స్వభావం ఉంది. కనుకనే క్రీస్తు నందున్న మనము మన జీవితానికి మన మనసును ఆయన కప్పగింపాలి. భక్తులలో చాలామంది భక్తులలో మనం చూస్తాం. అబ్రహాం మొదలుకొని, ఇస్సాకు మొదలుకొని, యాకోబు మొదలుకొని, విశ్వాస వీరుల పట్టికలో కూడా మనం చూస్తే అన్నిటికంటే గొప్ప బలవంతుడిగా ఎంచబడిన సంస్థను కూడా తప్పేవాడు. కానీ బలవంతుడిగా బైబిల్లో రాయబడ్డాడు. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసిందని రాయబడ్డాడు. యేసు ప్రభు కూడా మనలను ఆయన అన్నాడు, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఎట్లా చేస్తాం? ఆయన మన మనసులో ఉంటే, ఆయన ఆత్మ మనలో ఉంటే, ఆయన వాక్యం మనలో ఉంటే, ఆయన సన్నిధి మనతో ఉంటే. అబ్రహాం దగ్గరికి ముగ్గురు వచ్చారు, కానీ ఆ ముగ్గురు కనబడినప్పుడు అబ్రహాం వెళ్ళి వంగి వంగి వేల మట్టుకు వంగి తీసుకొచ్చారు. ఆ ముగ్గురు భోజనం చేశారు. బైబిల్లో రాయబడ్డ మాట ఏంటంటే, వారు తెలియకయే దేవదూతలకు ఆహారము పెట్టింది. ఎట్లా పెట్టింది? తెలియకనే వాళ్ళు దేవదూతలని అబ్రహాము అనుకోలేదు. దేవదూతలే వచ్చారు, దేవుడే వచ్చాడు, ముగ్గురు వచ్చారు, ఆహారం పెట్టారు. కానీ వెళ్ళేటప్పుడు ఇద్దరే కనబడ్డారు. ఎందుకు దేవుడు అబ్రహాం కనబడ్డాడు ఇద్దరుగా? నేను చేయనది అబ్రహాము తెలియకుండా ఏది నేను చేయను. ఎందుకంటే అబ్రహాం గర్భవాసములో వచ్చే వాళ్ళందరూ నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటారు అని దేవుడు నమ్మాడు. దేవుడు నమ్మాడు, అబ్రహాం దేవుడిని నమ్మాడు, దేవుడు కూడా అబ్రహామును నమ్మాడు. కనుకనే కొరతీలకు రాసిన మొదటి పత్రికలో ఏమంటాడంటే, తన కుమారుడైన యేసుక్రీస్తు సావాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మనల్ని ఎందుకు పిలిచాడు? క్రీస్తుతో సావాసం చేయడానికి, క్రీస్తు స్వరూపమును ధరించుకోవడానికి. అంటే శరీరాలు మార్చుకుంది. ఆత్మ మాటలు, మనం మాట్లాడే ప్రతి మాట ఎట్లుండాలి? క్రీస్తు యొక్క మాటగా ఉండాలి. నేను చాలాసార్లు ఎక్కువగా మరి అనంత నాకు బాగా మాట్లాడాలంటారు. కొన్నిసార్లు నేను మౌనం వహిస్తాను. కోపం వచ్చినా నేను మాట్లాడలేకపోతే. ఎందుకంటే ఏదన్నా కాని మాట వెళ్తే మళ్ళా బాధపడేది నేను, ఆత్మ బాధపడేది ఆమె బాధ. అందుకనే మన యొక్క మాటలను బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన మనసును కాపాడితే మనసులో దేవుడు ఉంటే పాపం మనల్ని ఏం చేయాలి? మనసులో దేవుడు లేకపోతే పాపం చేయడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే రోమపత్రికలో రాయబడ్డ మాట ఏంటంటే, వారు మనసులో దేవునికి చోటు ఇయ్యనందు వలన వారిని దేవుడు ఎవరికి అప్పచెప్పాడట? ఎవరికి అప్పచెప్పాడు? ఆనందు నిన్ను అంటున్నా, దేవునికి నీ మనసులో చోటు లేకపోతే ఏం చెప్తాడు? భ్రష్ట మనసుకు అప్పచెప్తాడు. అపవాది కాదు, ఇంకా అపవాది కాదు, భ్రష్ట మనసు. ఇక నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుని నేను ఎవడెవరు కూర్చోడని అందరు ఇస్తాడు. కనుకనే బహుజాగ్రత్తగా మాట మనం కాపాడుకోవాలి. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. ఇప్పుడు యాకోబు జీవితం మలుచుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు కనుక యాకోబు దేవుడు కొట్టినా పోలుస్తున్నాడు,
దేవుడు కొట్టినా ఓర్చుకొని ఆయనను పట్టుకున్నాడు. కొన్ని శ్రమలు మనకు అనుకోకుండా వస్తాయిగా వస్తాయి. శ్రమల్లో ఎప్పుడు కూడా దేవునికి మనము ఎదిరించాలి. నేను చాలాసార్లు నా జీవితంలో అనేక శ్రమల గుండా దేవుడు నడిపించినప్పుడు 1990లో మరి దయానంద గర్భానికి వచ్చినప్పుడు 1 సంవత్సరం పొడవు హాస్పిటల్. అప్పుడు చిన్న పిల్లలు సప్న కానీ సింతే కానీ చిన్న పిల్లలు ఆనంది చిన్నవాడు ఒక పెద్ద పౌలే కొంచెం పెద్దది. అప్పుడు నేను అందరి దగ్గర పెట్టుకుని ప్రభా ఏంటి పరిస్థితి, చిన్న పిల్లలు నాలో ఏదన్నా నన్ను పెట్టుకున్నాను. నిజంగా బహువేదన పడ్డా. కనుక దేవుడి ఆత్మకు బయటపరిచాను. నేను దేవుడిని మందిరం కట్టాలని, దేవుని కొరకు ఏదైనా చేయాలి, పని చేసేయాలని బాగా నాకు ఉత్సాహం ఉంది. అరే నువ్వు నాకేం చేసేదిరా దేవుని యొక్క దగ్గర. అప్పుడే సంవత్సరం పొడుగు హాస్పిటల్లో ఆ బాధ వేదన. కనుక అప్పుడు నాకు అర్థమైంది, దేవునితో మనం నడిస్తే దేవుడు మనతో ఉంటే ఆశ్చర్యం. కనుకనే నిజంగా నేను ఒక కూలివాడిని. 1980 వరకు 81 వరకు నేను సాంచలు నడిపేవాడిని. కానీ ఆనందం పుట్టిన తర్వాత ఒక జోడేసుకున్నాను. 83లో 83 తర్వాత 84 వేసినాకనే పిల్లడి కలిపి. అప్పుడు అంజాబ్ పెళ్ళి అయింది కాలే, 85 అయింది కదా. అప్పుడే వాళ్ళు ఇటు వచ్చింది ఇక 84లో అయింది. పెళ్ళి అయ్యారని అబ్రాహం వచ్చింది. అంటే అప్పుడు అబ్రాహం కానీ ఇస్రాక్ కానీ అప్పుడు ఇస్రాక్ ఇక అందరూ మేము సంఘంలో ప్రార్థన చేసుకుంటే చాలామంది ఏమైనా చక్రములు కంప్లీట్ పడకలకు కూర్చోడానికి నాకు బాగా వీడడం ఆగదు, ఆనందడం ఆగదు. పెద్దోడు అటు ఇటు ఉంటాడు. అప్పుడు వాళ్ళిద్దరే ఉంటుంది. ఆ ఉరుకుతుంటే ఇక ఆయనకు బాధ. నేను లేకపోతే సంఘంలో ఉంటున్న ఇస్సాకు నేను ఒకప్పుడు జాను మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మరి పరిస్థితులను నీవే దిద్ది సహాయం చేయి, సోదరులను మమ్మల్ని తప్పించేది కాబట్టి. అంటే దేవుడు తప్పిస్తాడు, కాపాడుతాడు. ఎప్పుడు దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తాడు, మనకు తోడుంటే ఏది మన దానికి రాని. అందుకని యాకోబు కొట్టినా పడ్డాడు, పడ్డా కానీ ఆయన ఎలాగో ఎంచబడ్డాడు. మగసిరి గలవాడవై నీవు దేవుడితో పోరాడి గెలిచింది. ప్రార్థనలో పోరాడి గెలిస్తే దేవుడు మనకు తోడుంటాడు, ఆశీర్వదిస్తాడు. ఒక సామాన్యుడైన సాంచల్యాడుతున్నాను. మరి నాతో నలుగురు బతికే విధంగా దేవుడు చేశాడంటే అది నా గొప్పతనం కాదు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం. చాలామంది అన్నారట, నువ్వు అమెరికా నుండి అక్కడ దేవుడు అనుకున్నావు, అక్కడ నుండి ఇక్కడ నుండి అక్కడ. చాలామంది అన్నారు అట్లా కాదయ్యా, మేము కష్టపడి పని చెప్తున్నాం, దేవుని ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాం. ఇదిగో నా జేబుల నుండి కొన్ని ఖర్చు పెట్టి చూపెట్టిన ముందరి. అప్పుడు అలా కలగదు. అంటే కొన్ని సార్లు దేవుడు లేకుండా మనం తప్పిపోవడానికి ఆస్కారం ఉంది. కనుకనే దేవుడి తట్టు తిరగాలి, యాకోబు తిరిగాడు. మనము ఎప్పటికప్పుడు తిరగాలి. ఎప్పటికప్పుడు మన మనసును కట్టుకోవాలి. ఈ మనసును కట్టుకుంటే దేనితో కట్టుకోవాలి? పౌలు అన్నాడు, ఒకడు రాతితోను బంగారంతోను వెండితోను, ఒకడు కొయ్యకాలతోను, ఒకడు మరి ఏ విధమైన వస్తువు చేత కట్టుకుంటున్నాడో ఆ పని పరీక్షింపబడుతుంది. ఏ పని? మనం కట్టుకునే పని పరీక్షింపబడుతుంది.
కొయ్యకాలతో కట్టుకుంటే ఏమైపోతుంది? కాలిపోతుంది. రాతితో కట్టుకుంటే ఆగుతారు. బంగారంతో కట్టుకున్నా కానీ అన్నలే కరిగిపోతారు. వెండితో కట్టుకున్న దాంట్లో అన్నలే కరిగిపోతారు. మరి దేవుడితో కట్టుకున్నా కానీ అది కాలిపోతుంది. అందుకనే దేవుని యొక్క మందసం చేసినప్పుడు ఆ మందసం చేసిన పని విధానం చూస్తే బంగారముతో పొదిగించారు. బంగారముతో ప్రతి కర్రను బంగారంతో, బంగారు ఉంగరాలు కానీ మోసే కర్రలు కానీ అవన్నీ ఆ కర్రతో చేశారు కానీ బంగారం పొదిగించారు. ఇప్పుడు మనం కర్రలే, మనం తుమ్మ చెట్టు కర్రలు లాంటి వారు. ఇప్పుడు క్రీస్తును బంగారం వలనను ఆవరించి ఏం చేస్తున్నాడు? బంగారపు వస్తువులుగా చేస్తుంది. ఇప్పుడు యాకోబుని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. కనుక యాకోబు ఆశీర్వదించబడ్డాడు. అందుకని 28వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అప్పుడు ఆయన, నీవు దేవుడితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచి కనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే. అంటే మూల భాషలో ఏముంది? ఇశ్రాయేలే, దేవుడితో పోరాడేవాడు అని చూస్తుంది. ఇశ్రాయేలే అన్నాడు. ఇక మీద ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడని చెప్పింది. యాకోబు అంటే అసలు మోసగాడు. కానీ ఆ మోసగాడి పేరు తీసేసి దేవుడు ఏం పెట్టాడు? ఇశ్రాయేలు. నేటికి కూడా ఇజ్రాయేల్ దేశం, ఆయన పేరు మీద ఇజ్రాయేల్ దేశం అయితే ఒప్పుకున్న వలన దేవుడు అతన్ని ఒక దేశంగా చేశారు. అబ్రహాం దేశం అన్నారు, ఇస్సాకు దేశం అన్నారు, కానీ ఇజ్రాయేలు దేశం. దేవుడు ఎంత గొప్ప పిలిపించారు. తప్పిపోయిన జీవితమే, కానీ దిద్దుకొనట వలన, ఒప్పుకొనట వలన ఆయన ఆశీర్వదించారు. నువ్వు ఇశ్రాయేలే అని పిలువబడతావు అన్నాడు. అప్పుడు యాకోబు, నేను నీ పేరు దయచేసి తెలుపుమని అందుకు ఆయన, నీవు ఎందుకు నిమిత్తము నా పేరు అడుగుతుందని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. అలా దేవుని విడిచిపెడతాడు. అసలు నీ పేరేది? మనకుండా ఉంటుంది కదా, అస్సలు నీ పేరేది? దేవుడా, దేవుడికి ఏ పేరుని పిలిచిన పలకదేవని అన్ని జనాంగములు చెప్తున్నారు. కానీ దేవునికి అనేక నామాలు ఉన్నాయని పరిశుద్ధ గ్రంథం చెప్తాను. కనుక చాలా ఉన్నాయి. కానీ యాకోబు జీవితం వలె మనం మలుచుకోవాలి. దేవుడి కొరకు మలుచుకోవాలి. మొదటిది మన మనసును కట్టాలి, రెండవది మన నడవడికలు కట్టాలి, మూడవది మన మాటను కట్టాలి, నాలుగవది మన యొక్క సహవాసంను కట్టుకోవాలి. అందుకని మీరు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఇక్కడ ఆ మాట జరిగి ప్రార్థన చేసుకున్నాం. బాగా టైంలో 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఎందుకొరకు పిలిచాడట? యాకోబుని ఎందుకొరకు పిలిచాడు? అబ్రహాముని ఎందుకొరకు పిలిచాడు? ఇస్సాకుని ఎందుకొరకు పిలిచాడు? అబ్రహాము ఉరికాడు, అవమానాలు పొందాడు. ఇస్సాకు ఏడుకు పోలేదు, కానీ ఆశీర్వదింపబడ్డాడు. విత్తనం వేసి 100 ఫలాన్ని పొందాడు. యాకోబు ఉరికాడు, మోసం చేశాడు, మోసం చేసి ఉరికాడు. మరి అనేక శ్రమల గుండా, బాధల గుండా నడిచాడు. విశ్వాసమైన మనం మన సంఘాన్ని విడిచి తిరగరాదు, సావాసాన్ని విడిచి తిరగరాదు. దేవుడు మనలను ఒక పద్ధతిలో పెట్టాడు, ఒక క్రమములో పెట్టాడు. అందుకని కుటుంబంలో క్రమము లేకపోతే పిల్లలు చెడిపోతారు. చెడిపోవడానికి వాళ్ళు మంచోళ్ళైనా కానీ చెడిపోవడానికి సావాసం లేకపోతే ఏమైతే, తల్లిదండ్రులతో కలిసి సావాసం చేయకపోతే చెడిపోతారు. తండ్రుడెవడో
కన్నీ చూడగిన ఎవడో తెలియదు, కళ్ళు ఒకటి తెలుసు. ఏం జరుగుతుంది? అనుమానానికి కావాలి కనుక. అందుకనే దేవుడు మనల్ని ఏం చేశాడంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని తన కుమారుని సావాసమునకు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు మనల్ని ఎందుకు నమ్మాడంటే, కుమారుని యొక్క సావాసంలో ఉండడానికి పిలిచాడు. సావాసం విశ్వాస సావాసం విడిచి తిరగరాదు, సావాసం మానరాదు. మనసు ఒకవేళ పోకుండా మనసులో మనకు ఉంటుంది, కానీ సావాసం చేసినట్టు అనుభూతి కలగదు, ఆనందం ఉండదు. సావాసం లేదు, సావాసం ఉండుట వలన ఆనందం. అందుకని యాకోబు జీవితంలో మలిచాడు కనుక అప్పుడు ఏం చేశాడు? 30 వచనంలో ఏమంటున్నాడు? అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తునందున్నారు. ఆదికాండం 30 యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని ఆయనను నా ప్రాణము దక్కిందని ఆ స్థలములకు పెనియేలు అను పేరు పెట్టాను. యాకోబు ఏం చూశాడట? దేవుని ముఖం చూశాడు. సహజంగా బైబిల్లోనే రాయబడింది ఏమని? దేవుడు మోస్తా అన్నాడు, నన్ను చూసి నువ్వు ఎప్పుడు బతకలే, నరుడు బతకజాలని అన్నాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు యాకోబుకు దేవుడిని ముఖాముఖిగా చూస్తున్నాను యాకోబు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏ పరిశుద్ధ గ్రంథం? యాకోబు ఏమంటున్నాడు? దేవుడిని ముఖాముఖిగా చూసినా కానీ దేవుడు నన్ను చంపలేదు అంటే కొట్టింది, కానీ ఆయనను చంపలేదు. ఎంత ప్రేమ కలవాడు దేవుడు. అందుకని ఎంత ఆనందం ఉంటుంది ఇప్పుడు దేవుడిని చూసినాక. పిల్లలకు తల్లిదండ్రులను చూసిన తర్వాత ఎంత ఆనందం ఉంటుంది, తల్లిదండ్రులు కూడా పిల్లలను చూస్తే ఎంత ఆనందం ఉంటుంది. అలాగే మన దేవుని సావాసంలో మనం ఆ ఆత్మ స్వరూపుడైన మన మధ్య సంసారం చేస్తుంది. మన మనసులో, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఊహంలో కూడా తిరుగుతుంటారు, పరిశీలన చేస్తుంటారు అనుభవంలో. అందుకే యాకోబు దేవుని ముఖాముఖిగా చూస్తే అని ఎంత సంతోషం గలవాడై ఉన్నాడు. కనుక 31 వచనంలో అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయన మబ్బులో దేవుడు కనబడ్డాడు, చీకట్లో దేవుడు కనబడ్డాడు. ఆయన సాగిపోయినప్పుడు సూర్యోదయము అవుతుంది. అంటే ఆయన రాత్రంతా పోరాడి ప్రార్థన చేశాడు. మన విశ్వాస జీవితంలో ప్రార్థన ఎంత శ్రేష్టమైందో చూసుకున్నాం. ఆయన దేవుని ముఖాముఖిగా చూశాడు. ఆయన యేసు ప్రభు మనకు ప్రత్యక్షంగా చెప్పాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఆది అందు ఏమున్నది? వాక్యం. ఆ వాక్యం ఏమైంది? సత్యమైంది. 17వ అధ్యాయంలో ఈ వాక్యమే సత్యం. ఇప్పుడు ఏ వాక్యం అయితే చూస్తున్నామో ఆ వాక్యము సత్యం. ఈ సత్యము ఎట్లుంటుందని పిలాతు రాజు యేసుప్రభువు అన్నాడు. సత్యం అనగా ఏమిటి? నాకు చూపెట్టు అన్నాడు. జవాబిచ్చేదాకా పిలాతు ఆగలేదు. అయినా యేసుప్రభువు అన్నాడు, నేను ఈ లోకములో సత్యమును స్థాపించుటకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట. అంటే సత్యమైనది ఏమన్నా ఉన్నదంటే వాక్యమే మాట. మనకు యేసుప్రభు ఇచ్చిన ఏమిచ్చిండు? వాక్యము ఇచ్చాడు. నేను మాటలను ఇచ్చానని అదే 17వ అధ్యాయంలో చెప్తాడు. యోహాను సువార్త 17. మూడవది ఏమి ఇచ్చాడు? నేను నా మహిమను కూడా వారికి ఇచ్చానన్నాడు. అంటే మనలో ఉన్న ఆత్మ ఎవరికైనా కనబడుతుందా? ఈ శరీరం బాడీ కనబడుతుంది, కానీ నాలో ఉన్న ఆత్మ ఎవరికైనా కనబడుతుందా?
అంటే మహిమ మనం అందరం ఇప్పుడు ఏమి మహిమ గల ఆత్మ కలిగి ఉన్నాం. ఎప్పుడు మర్చిపోవాలి. అందుకనే వాక్యం ఏమిటంటే లోకంలో ఉన్నవారి కంటే మీలో ఉన్నవాడు ఆ గొప్పవాడిని ఎప్పుడు మనలో ఉన్నవాడు గొప్పవాడని మర్చిపోవాలి. అందుకనే ఇప్పుడు యాకోబుకి ఎంత ఆనందం, దేవుడిని ముఖాముఖిగా చూస్తున్నాను, ఆనందం జరిగింది. తర్వాత సూర్యోదయం అయింది. అతని జీవితం మీద నడవడానికి 32వ వచనం చదువుకున్నాం. అందుచేత అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలు తొడగూటి మీద నున్న తుంటి నరము తినరు. అంటే దేవుడు యాకోబు 20 నరం మీద కొట్టిన తర్వాత యాకోబు ఏం చేశాడు? ఇదో మెల్లగా నడుచుకుంటూ ప్రారంభించాడు. నన్ను కూడా జగన్ మల్లేశం అంటాడు, నువ్వు కొట్టుతున్నావు ఆచరణ, అందుకని దేవుడు నేను కొట్టాడన్నాడు. ఆయన నేను అనుమానన్నా అంటే సహజంగా ఉరుకకుండా మనకు మేలు చేయడానికి దేవుడు ఏం చేశాడు? అందుకని శ్రమ కలుగుతా నాకు మేలాయను అని దావీదు అంటాడు. నాకు కూడా నేను కూడా అదే మాట అంట. అది శ్రమ కలుగుట వలన అందకుండా పోయే కొడుకు దగ్గర అంటే శ్రమ కలుగుట వలన ఇతరులు నన్ను బట్టి నేర్చుకునే విధానాన్ని కూడా కొందరు ప్రత్యక్షంగా చూస్తారు, కొందరు పరోక్షంగా మన నడవడికను కనిపెడతారు. కానీ మనుషులు అన్ని మంచిగా ఉండే కొన్ని ఉంటాయి. ఎందుకంటే మానవ జీవితంలో తన మనుషులో దేవుడు మనలో చూసినప్పుడు విశ్వాస పరిపూర్ణత కలిగి ఉంటాడు. విశ్వాసం అనేది పరిపూర్ణత దేవునికి ఇష్టంగా ఉంది. అయితే ఆయన ఏమన్నాడు? పేతురు ఏమంటాడు? దేవుడు పక్షపాతి కాదు, ఆయన యందు భయభక్తులు గలవారందరినీ ఆయన అంగీకరించాడు. కొన్నేరి జీవితంలో కూడా జరిగిన సంఘటనను బట్టి అక్కడ వాడు తక్కువ కులమోడు, వీడు ఎక్కువ కులమోడు అని యూదులు అనేవారు కనుక అక్కడ దేవుడు ఆయన ఒక నేర్పించాడు. మనకు కూడా కొన్ని నేర్పిస్తాడు. మనం ఎప్పుడు కూడా ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడాలి. వాడు మన పై అధికారి అయి ఉండవచ్చు, లేక మన కింద పనిచేసేవాడు అయి ఉండవచ్చు, ఎవరన్నా కానీ మనకంటే తక్కువగా ఎవరిని మనము కించపరచడానికి వీల్లేదు, తక్కువ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని స్వరూపంలో వాళ్ళు ఉన్నారు. అందుకనే యాకోబు నరం మీద పట్టిన తర్వాత మెల్లగా నడవడానికి నేర్చుకున్నాను. నా జీవితంలో అదే నేర్చుకున్నాను. నేను 2003లో జరిగిన ఆ ఘటనలో నేను దేవుని దగ్గర దాదాపు సంవత్సరం కానీ 7 మాసాల తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను ఒక నిర్ణయం ఏం తీసుకున్నాను? అందరి కొరకు ప్రార్థన చేసే నిర్ణయం తీసుకున్నాను. ఒకవేళ సేవ లేకుండా కూడా అదన్నా నేను మందిలో తిరగకుండా వారి కొరకు ప్రార్థన చేయడానికి అది నేను చేస్తానని ఒప్పుకున్నాను. అలా చేయడానికి నేను ఎప్పుడు ఇష్టపడతాను. ఎందుకంటే అది నా మంచితనం కాదు, నా గొప్పతనం కాదు. కానీ దేవునికి దగ్గర అవ్వడానికి చాలామంది మరి 2003లో జరిగిన సంభవంలో ఇస్సాకును రమ్మన్నప్పుడు వచ్చాడు. చాలా విషయాలు అన్నీ ఆయనకు తెలుసు కనుక, ఎందుకంటే దేవుడిని సేవించడం అదొక గొప్ప భాగ్యం. అది అందరికీ మరి దొరకదు. దేవుడిని సేవించడం, దేవుని కొరకు ఇష్టపడడం, దేవునికి ఇష్టంగా ఉండటం, దేవునికి మహిమ తేవడం చాలా గొప్పది. దేవుని సేవించడం అన్నిటికంటే ఉత్తమమైనది. ఎందుకంటే అన్నిటిని ఓర్చుకొని ఆయనను సేవించినట్టు మనుషులతో అయ్యేది కాదు. అది ఆత్మ నైతిక. అందుకని యాకోబు జీవితం మెల్లగా దేవునితో నడవడానికి ఇష్టపడ్డాడు. మోసం లేని జీవితాన్ని కోరుకున్నాడు. ఒకప్పుడు మోసగాడు, కానీ ఇంకా చాలు, ఇక ఆ జీవితం నాకు అది, ఈ ఉరుకులు పరుగులు నాకు వద్దని ఆయన ఏం చేశాడు? ఒక నిర్ణయం తీసుకొని మరి ప్రార్థన చేశాడు.
మరి అట్టి నిర్ణయం యాకోబు వల్ల మన జీవితాలు ఏ దినం కాదినం, ఏ దినం కాదినం, ఏ గడియ కాగడి. అందుకని నిత్య జీవం అన్నాడు, నిత్య రక్షణ అన్నాడు, నిత్య విమోచన అన్నాడు, నిత్య కృప అన్నాడు. మనము ఈ వీటిని బయట చూస్తే మనం ఏం చేసుకోవాలి, ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. బురద లోకంలో ఉన్నాక బురద వలన అంటుకోవడానికి అవకాశం ఉన్నది. ఈ బురదను కడుక్కోవాలని ఎక్కడికి వెళ్ళాలి? యేసు రక్తం కిందికి వెళ్ళాలి. ఆ రక్తంలో మనం కడుక్కుంటే ఆయన ఆ మాట జరిగి ప్రార్థన చేద్దాం. చూడండి, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడిని నీతిమంతులను కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేయండి. సార్ మనల్ని ఏం చేస్తాడట? పవిత్రులుగా చేస్తాడట. మన మనసాక్షిని పవిత్రత చేస్తాడు. ఆ వాక్యం మన యొక్క ఆత్మ పవిత్రత చేస్తాడు. మన యొక్క సమస్తం పరీక్ష చేసి ఆయన హిమము కంటే తెలియజేస్తాడు. ఎందుకంటే లోకంలో ఉన్న మళ్ళా బురద మనం పోతుంటే ఎవడో బండి వస్తుంది, ఆ బండితో మన బురద. అప్పుడు ఆయన దిగితే మనకేమైనా వస్తాడా? పోకపోతే ఎవడో చెడ్డ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ చెవులో కూడా నిలబడతాడు. అది కూడా పాపమే. ఆ పాపం వెంటాడుతుంది. కనుకనే నువ్వు చెడు విన్నా దేవుని దగ్గర వద్దు, చెడు మాట్లాడినా దేవుని దగ్గర, చెడు చూసినా దేవుని దగ్గర వద్దు. ఎప్పటికప్పుడు ఈ మనసాక్షి, ఈ మనసుని, ఈ ఆలోచనలు, ఈ తలములు యాకోబు వలె దిద్దుకొని దేవుని సన్నిధిలో సమాధానంతో సాగిపోవడం. దేవుడు తన మాటను దేవుని ఒకరు ప్రార్థన చేయాలి.